తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ లీడర్ ఎన్టీఆర్ తో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సీఎం చంద్రబాబుతోనూ కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం పార్టీలో హాట్ టాపిక్ గా మారిందా? కొడుకు కోసమే ఆ నేత రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? ఇంతకీ ఎవరైనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరు రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఇలా తప్పుకుని తమ వారసులకు అవకాశం కల్పించారు. అయితే 2029 ఎన్నికల్లో మరికొంతమంది రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అయ్యన్న పాత్రుడు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. తన తర్వాత తన కుటుంబ సభ్యులకు టీడీపీలో సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి తన పొలిటికల్ రిటైర్మెంట్ ఖాయమని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవానికి అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ లీడర్. అప్పట్లో మాజీ సీఎం ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు అయ్యన్న పాత్రుడు. 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే మంత్రి అయ్యి టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి క్యాబినెట్లో చోటు దక్కించుకుంటూ వచ్చారు. సుదీర్ఘకాలం నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కేవలం 2 ఎన్నికల్లో మాత్రమే ఆయన ఓటమి చవిచూశారు. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రతిసారి ఆయన మంత్రి అవుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో మాత్రం గెలిచేసరికి స్పీకర్గా అవకాశం కల్పించారు చంద్రబాబు. మధ్యలో 1998 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్తో పాటు చంద్రబాబుకు అత్యంత విధేయుడైన నేతగా ఎదిగారు అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు పొలిటికల్ రిటైర్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తుంది. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో ఆయన తప్పుకుని కుమారుడు విజయ్కు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కానీ పార్టీ అవసరాల దృష్ట్యా పోటీ చేయమని చంద్రబాబు కోరేసరికి అయ్యన్న పాత్రుడు కాదనలేకపోయారు. ఇప్పటికే అయ్యన్న కుమారుడు విజయ్ టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు. అందుకే ఈసారి తాను తప్పుకుని కుమారుడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట ఆయన. మరోవైపు రాజ్యసభకు కూడా చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి టీడీపీకి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చెప్పడం చూస్తుంటే మాత్రం ఆయన రిటైర్మెంట్ ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో రిటైర్మెంట్ తీసుకున్న నేతలకు హైకమాండ్ గవర్నర్లుగా అవకాశాలు కల్పిస్తుంది. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. త్వరలోనే మాజీ మంత్రి యనమలకు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తారని ప్రచారం సాగుతోంది. కానీ యనమల మాత్రం రాజ్యసభ పదవిని ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అయ్యన్న కూడా పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయనకు గవర్నర్ బెర్త్ ఖాయమని తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకుంటున్నారు.